ఎట్లా అనిపిస్తుంది నెల రోజులలో ప్రజాపాలన మీకేమనిపిస్తుంది 40 రోజులు ఇది ఈ ప్రజాపాలన అనేది ఒక నెలబాలుడు నెలబాలుడిని అప్పుడే మనము ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పడానికి చేయడం గురించి కాదు కానీ మీరు ఒక విజనరీ కదా ఇవాళ బహుజన ఒక మల్టిపుల్ టాలెంట్ ఉన్న విజ్ఞాన అంటే అది కదా మీరు కొంచెం అంచనా వేయగలుగుతాం కదా అంటే ఎట్లా సరైన మార్గంలో వెళ్తున్నారు ఇప్పటి వరకైతే మంచిగానే సాగుతున్నది. ఎందుకంటే మంత్రులైన వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కానీ చాలా వరకు ఒక బాధ్యతాయుతమైనటువంటి వాదులే ఉన్నారు. ఆ తర్వాత ఒక సీఎం ఆఫీసు పోవాలంటే అది ఒక పెద్ద గడి. విష్ణు రామచంద్ర దేశ్ముఖ్ గడి కంటే చాలా క్రూరంగా ఉండేది. ఆ గడి ఇనుప కంచెల్ని పటాపంచలు చేసింది. అదే ప్రజాస్వామ్యానికి ప్రతీక, అదే సంకేతం. ప్రజలకు ఎంతో స్వేచ్ఛ వచ్చింది. ఇవాళ నేను పోయినాను, ప్రజలు మరి స్వేచ్ఛ ఉందని మీరు అంటారు, రైతు బంధు రాలేదని నాకు కొందరు 100 మంది కాల్స్ చేస్తారు. మరి మాకు స్వేచ్ఛ వద్దు, మాకు రైతు బంధు వస్తే చాలని అన్నిటోళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు రైతు బంధు ఎందుకు పడట్లేదు? రైతు బంధు పడకపోవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వాలు 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు దీన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. తర్వాత 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చారు. మల్లారెడ్డి, మంత్రి మల్లారెడ్డి నెలకు అంటే రైతు బంధులో 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఆయనకు అవసరమా? 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి డబల్ ఇవ్వు. ఇప్పుడు వాడు గోవాలో సముద్రంలో తిరుగుతుండు. అవును, మొన్న సముద్రంలో బండి నడిపిస్తుండు. తర్వాత ఇప్పుడు దుబాయ్ పోయిండు, ఎడారిలో నడిపిస్తుండు ఇసుకల. అంటే ఈ డబ్బులు అటు ఉపయోగిస్తున్నాడు, అంతే ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయి, వాళ్ళకు కూడా రైతు బంధు పడింది. రియల్ ఎస్టేట్ బిజినెస్. ఎందుకంటే రైతు పాస్బుక్లు ఇచ్చారు, అప్పట్లో ఉండింది, ఎంట్రీ చేసుకున్నారు, డబ్బులు వచ్చినాయి. అంతేకాదు గుట్టలు ఉన్నాయి. గుట్టలు 400 ఎకరాల గుట్టలు ఉంటే వాటి కూడా రైతు బంధు పడుతుంది. దానికి కూడా టీఆర్ఎస్ నాయకులు, తర్వాత ఇతర పార్టీల నాయకులు అందరూ కుమ్మక్కై పంచుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. సో దాన్ని చెక్ చేయాలంటే టైం పడుతుంది. సో అందుకే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇద్దాం అని వాళ్లకు వేస్తున్నారు. కొంతమందికి పడినాయి. అయితే ఫోన్లు చేసే వాళ్ళంతా కూడా ఎక్కువ ఎకరాలు ఉన్నవాళ్ళు. నిజానికి 10 ఎకరాలు దాటితే సీలింగ్ పెట్టి తీసేయాలి. వాడికి 100 ఎకరాలకి నువ్వు రైతు బంధు ఎందుకు ఇవ్వాలి? అవసరం లేదు కదా. సాయం ఎవరికి చేయాలి? లేని వాడికి సాయం చేయాలి. సముద్రంలో వర్షం కురిస్తే ఏం లాభం? ఎండిపోయే చేనుల మీద పడాలి. కనుక ఉన్నోనికి నువ్వు 100 ఎకరాలలోనికి నువ్వు రైతు బంధు పెట్టుబడి సాయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రభుత్వాలు గమనించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం కూడా ఆ ఆలోచనతో ఉంది కనుక రైతు బంధు ఆలస్యమవుతున్నది. తప్పకుండా 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి పడుతుందని ఆశ. ఎప్పటి వరకు ఇస్తారన్నది స్పష్టత ఇవ్వట్లేదు అంటున్నారు. అంటే వీళ్ళు చెప్తారు. బహుశా నేను అనుకుంటాను ఈ నెలాఖరికల్లా పడతాయి. నెలాఖరికల్లా పడతాయి చెప్పిరా? సీఎం చెప్పిండా? సీఎం చెప్తున్నాడు కదా. ఇంకొకటి కూడా అవుతుంది, సీఎం ఇంగ్లీష్ మీద ట్రోలింగ్ జరుగుతుంది దావోస్లో, స్విట్జర్లాండ్లో. ఏం చెప్తారు దానికి? అంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని తీసుకపోతే బాగుండా, ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటే బాగుండా, ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుండా, అసలు ఏం చేస్తే బాగుంది? ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్ ఆయన వెనకాల ఉన్నారు, ఆయన చుట్టూ ఉన్నారు. కనుక లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ బ్యారియర్. ఎందుకంటే వెనుకటి రోజుల్లో కూడా భారతదేశము ఇంత చదువు లేనప్పుడు కూడా ఇతర దేశాలతోటి వ్యాపార లావాదేవీలు సంబంధాలు చేసింది. కనుక అది పెద్ద సమస్య కానే కాదు. వాళ్ళు బదనాం చేసేవాడు ఎప్పుడు రెడీ ఉంటాడు, ట్రోల్ చేస్తూనే ఉంటాడు. గతంలో కూడా పార్లమెంట్లో ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడితే నిర్మలా సీతారామన్ ఒక తమిళాంధ్ర బ్రాహ్మణ ఆమె, నీకు భాష రాదు అన్నది. అవును, నాకు భాష రాదమ్మా, నేను బ్రాహ్మణ్ని కాదు, నీ శూద్రుణ్ణి అని చెప్పాను. సో భావం ముఖ్యం, భాష ముఖ్యం కాదు. ఆయనకు ప్రజల పట్ల ప్రేమ ఉండి నేను సేవ చేస్తాను, నేను మేలు చేస్తాను, లేదా పెట్టుబడులు పట్టుకొస్తానని చెప్పినప్పుడు ఇంగ్లీషు రానంత మాత్రాన, ఇంగ్లీషు మన భాష కాదు, అది పరాయి భాష. కనుక పరాయి భాష రానంత మాత్రం నీవు నేర్చుకున్నంత మాత్రం నువ్వు గొప్పడివా? కాదు. మరి మీరేమి ఇట్లా అంటారు, కేటీఆర్ ఉంటే బాగుండేది, ఇంగ్లీష్లో దంచి కొట్టి పెట్టుబడులు లక్షల కోట్లు తెచ్చేటోడు జస్ట్ మిస్ అయిపోయిందని ట్రోల్ చేస్తారు. 100,000 కోట్లు తీసుకొచ్చిండ్రు, అవన్నీ ఫామ్ హౌస్లో ఉన్నాయా, దాచిపెట్టుకున్నారు. తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్లు కొనుక్కున్నారు, ఆక్రమించుకున్నారు. మీరు ఇట్లనే బట్టగాల్సి మీద వేస్తారు, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్తున్నారు కదా. రెంకలు కొట్టిర్రు హరీష్ రావు, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో. మరి షేర్ల దున్నపోతు మేసి ఇట్లా రెక్కలు కొడుతుంది కదా.
ఇట్లా పుట్టలను చెట్టులను ఇట్లా అంటాయి కదా, అట్లా రెక్కలు కొడుతారు, అది మీకు కనబడతలేదు. ఆ పరిస్థితి కూడా వస్తుంది. వీళ్ళు అరెస్ట్ చేస్తారా, ఈ దొంగలంతా ఒకటైతారా అనేది పెద్ద అడుగుతున్నారు క్వశ్చన్. చట్టం ముందు అందరూ సమానులేని నిరూపించాల్సిన అవసరం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. కానీ చట్టం ఉన్నోడికి చుట్టం, చట్టం ఉన్నోడికి చుట్టం అని అంటున్నారు. అది అంటున్నారు, కానీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది అంటున్నాను. నిరూపించుకోకపోతే ఎట్లా మరి? ప్రజలే బుద్ధి చెప్తారు. నీకైనా నాకైనా రేపు ఇవాళ 5 ఏళ్ళు నీకు చూస్తారు, నీకు అవకాశం ఇచ్చిండ్రు, నువ్వు ప్రజల పక్షాన ఉంటావా దోపిడీదారుల పక్షాన ఉంటావా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకోటి మీరేమో రైతు బంధు పుట్టలకు ఇచ్చిండు, చెట్టులకు ఇచ్చిండు, ఉన్నోళ్ళకి ఇచ్చిండు, పాలన అంతా దరిద్రంగా ఉండే స్వేచ్ఛ వచ్చిందని మీరు అంటారు. కొందరేమో మా బాపు కేసీఆర్ సార్ సీఎం కాకపోతే ఊహించుకోలేకపోతున్నాం అని ఏడుచుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తారు. అది మీరు కనబడట్లేదా? లబ్ధి పొందిన వాళ్ళు ఆ విధంగానే ఉంటుంది. కొంతమంది తాబేదారులు ఉంటారు కదా, వాళ్ళకి లబ్ధి జరిగింది. బహిరంగంగా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చెప్పారు కదా, టీఆర్ఎస్ వాళ్ళకే మేము ఈ పథకాలు అమలు చేస్తాం. ఇప్పటికి కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇప్పటికి కూడా టీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వను కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే ఏం అభ్యంతరం లేదు ఉందా? ఎవరికైనా చట్టం ప్రకారం అందరికీ 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇవ్వాలంటే ఇస్తారు, 10 ఎకరాలు అంటే 10 ఎకరాల వరకు ఇస్తారు. సో అంతేగాని 10 ఎకరాలు దాటిన వాడికి సీలింగ్ పెట్టాలి, వాడికి ఇవ్వద్దు. ఎందుకంటే వాడే పెట్టుబడి పెట్టి ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఏం చూస్తారు మరి వీళ్ళు కూడా. ఇప్పుడు మరి అందులో డబ్బు ఉన్న వాళ్ళకైనా అందరికైనా లేడీస్ అయితే చాలు. ఇప్పుడు రైతు బంధులు ఏంటంటే పాస్బుక్ ఉంటే చాలు, ఎన్నెన్నో ఎకరాలు ఉండని. ఇప్పుడు బస్ పాస్ కూడా లేడీస్ అయితే చాలు. ఇప్పుడు వికలాంగులు ఏమంటారు మరి? లేడీస్కి ఇచ్చినప్పుడు వికలాంగులకి ఇయ్యరా, దివ్యాంగులకి ఇయ్యరా? తర్వాత అబ్బాయిలలో కూడా కొంచెం పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్లో తిరుగుతుంటారు, సిటీలలో తిరుగుతుంటారు. మరి వాళ్ళకి బస్ పాస్ ప్లేస్లో వీళ్ళకి కూడా ఇస్తే బాగుంటుంది కదా, ఎంప్లాయీస్కు ఇస్తారు అనేది అంటారు. దీనికి మీరేమంటారు మరి? నిజానికి ఒక సామాన్య మానవుడిగా నేను బస్సులో ప్రయాణం చేస్తున్న వాడిగా చెప్తున్నాను, ఈ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ఇవ్వడం అనేది నేనైతే సమర్థించట్లేదు. మరి పురుషులకు ఇవ్వాలా? పురుషులకు కూడా అందరికీ ఉదాహరణకి 20 రూపాయల టికెట్ ఉంటే 10 రూపాయల టికెట్ చేయండి, తగ్గించాలి. అందులో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, అందరూ ఉంటారు. అప్పటికి అందరికీ న్యాయం జరుగుతుంది. ఈ తెలంగాణ ఇప్పుడు గెలిచిన ప్రభుత్వానికి కేవలం మహిళలు ఓట్లేస్తేనే గెలవలే, పురుషులు కూడా ఓట్లేసిండ్రు, వికలాంగులు కూడా వేసిండ్రు, ప్రతి ఒక్కరు వేసిండ్రు. కనుక ఇవాళ నీకు మెజారిటీ వచ్చింది. కనుక నువ్వు ఏమైనా నిర్ణయం చేస్తే అందరికీ లబ్ధి చేకూరే విధంగా ఉండాలి. ఇవాళ పని ఉన్నా లేకపోయినా మహిళలు కొంతమంది వాళ్ళు టైంపాస్ కోసం తిరుగుతున్నారు, కొందరే. అయితే ఆ పోయేవాళ్ళు ఒక్కరు పోరు, గుంపులు ఎగేసుకొని పోతారు. అర్థమైందా? ఇవాళ నేను కొంతమంది ఒక జర్నలిస్ట్గా నేను బస్సులు ఎక్కి నేను అడిగినాను, అమ్మాయి ఏంది మీ పరిస్థితి అంటే, సార్ మేము ఉద్యోగం చేస్తున్నాము, మాకు చాలా ఇబ్బంది అవుతున్నది, మాకు నిలబడడానికి కూడా చోటు ఉండట్లేదు, కారణం ఏంటంటే వాళ్ళకి పని లేకపోయినా తిరుగుతున్నారు, మేము పొద్దున పనికి పోయి ఇప్పుడు రిటర్న్ వస్తున్నాము, మాకు సీట్ ఉచిత ప్రయాణం దేనికి పెట్టాలి? ఇప్పుడు నీకు పని ఉంది, ఇవాళ ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందుకు ఎంతోమంది సందర్శకులు వచ్చిండ్రు, వాళ్ళు టైంపాస్కి వచ్చి ఇలా చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కనుక ఎక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్కి పోతున్నారు 5-6 మంది అమ్మాయిలు పెట్టింది అందుకు. అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు, అవసరరీత్యా ప్రయాణాలు చేసేవాళ్ళు, హాస్పిటల్స్ పోయేవాళ్ళు, వాళ్ళందరికీ కష్టమవుతుంది కదా. మరి బస్సులు పెంచమంటారా? బస్సులు పెంచాలి. తర్వాత ఇది కూడా ఉచితమనే పెట్టొద్దు, దాన్ని రేట్ తగ్గించాలి. అలవాటు పడ్డలు ఊరుకుంటారు, వాళ్ళ నుంచి ఉద్యమం మీరన్నా ఉద్యమం చేస్తారా? వాళ్ళ ఆటో కార్మికులు ఎంతో మంది మాకు గడవట్లేదని చెప్పేసి నిన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర వాళ్ళు పోయి చర్చలకు పోయారు. కనుక ఏమంటారు అంటే అందరం బతకాలి. ఇవాళ పూర్తి టికెట్ పెట్టినప్పుడు కూడా మహిళలు ప్రయాణం చేయలేదా? అవసరం ఉంటే చేస్తారు, ఇవాళ అవసరం లేకపోయినా చేస్తున్నారు. ఎవరు చెప్పాలి? ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ అందుతున్నది. ఆటో కార్మికులు కూడా ధర్నాలు చేస్తున్నారు, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత ప్రజలు కూడా చెప్తున్నారు ఏదో రూపంలో. ఇవాళ మీ టీవీ ద్వారా, పిఎంఆర్ టీవీ ద్వారా కూడా నేను చెప్తున్నాను, మీరు అందరికీ రేట్లు తగ్గించండి, పురుషులకైనా మహిళలకైనా వికలాంగులకైనా ఎవరికైనా. ఉచిత ప్రయాణం అనేది అవసరం లేదు. ఉచిత ప్రయాణం వల్ల నిజంగా డ్యూటీలకు పోయే వాళ్ళకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ నుంచి జనగామ పోయి ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సీట్లు దొరకట్లే, వాళ్ళకి అవకాశాలు లేవు, నిలబడిపోతున్నారు. మళ్ళీ అక్కడ ఉద్యోగం చేసుకోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఇక్కడ మళ్ళీ పిల్ల పాపలను చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. కనుక ఉచితం అవసరమైనప్పుడు ఉచితం ఇవ్వాలి.
ఇప్పుడు స్కూటీ ఇస్తారట, పెళ్లి చేసుకుంటే 1,00,000 డబ్బులు ఇస్తారట, తులం బంగారం ఇస్తారట, ప్రజల్ని కాలేజీకి పోతే స్కూటీ కొనిస్తారట, పెట్రోల్ బంకులో ఫ్రీయా ఎట్లా నాకు తెలియదు. నేను ఏమంటున్నా అంటే ప్రజల్ని అడుక్క తినే వాళ్ళని చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళలో ప్రతిభా నైపుణ్యాలని స్కిల్స్ పెంచండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి బతికేటట్టుగా వాళ్ళు జీవించేటట్టుగా అవకాశం కల్పించండి. తర్వాత విద్యను తెలంగాణలో 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు. ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేరు, స్కూళ్ళల్లో టీచర్లు లేరు. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచండి, తర్వాత నాణ్యమైన విద్యను తీసుకురండి. దాని ద్వారా ఇవాళ అవకాశాలు వస్తాయి. వాళ్ళు మనము రుచికరమైన చేపల కూర పెట్టడం కాదు, ఒక గాలాన్ని ఇచ్చి చేపలు పట్టుకోవడం నేర్పియాలి. అప్పుడు రోజు వాడు చేపలు తింటాడు. కనుక స్కిల్స్ టాలెంట్ని డెవలప్ చేసేటువంటి అట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టండి, మంచి నాణ్యమైన విద్య ఇవ్వండి, మంచి ప్రయోజకులు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి అవకాశాలు కల్పించాలి. కానీ ఉచితాలు ఇచ్చి అడక తినే వాళ్ళను సోమరిపోతుల్ని తయారు చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి. రైతు బంధు ఇవ్వద్దంటారా? రైతు బంధు ఇవ్వద్దు అన్నట్లే నేను. అది కూడా ఉచితమే కదా మరి, అది కూడా ఉచితమే కదా. పేద ప్రజలు పెట్టుబడి తెలంగాణలో అంతకుముందు రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉండింది. ఎందుకంటే వాళ్ళ పంటలకు గిట్టుబాటు ధరలు లేక. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర పెంచండి. వాళ్ళకు ఈ సమాజంలో ఉదాహరణకి ఈ పుస్తకం తయారు చేసినవాడు, ఈ పెన్ను తయారు చేసినవాడు, ఈ మైక్ తయారు చేసినవాడు, ఈ కెమెరా తయారు చేసినవాడు ధర నిర్ణయిస్తాడు. కానీ రైతు తను పండించిన ఉత్పత్తికి తను ధర నిర్ణయించే అవకాశం లేదు. కనుక ఇవాళ రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుని వాళ్ళు క్వింటాల్ 10,000కి క్వింటా అని వాళ్ళు ధర నిర్ణయిస్తే అప్పుడు రైతు బాగుపడతాడు.